5 డిసెంబర్ 1945 మధ్యాహ్నం 2:10 యుఎస్ నేవీకి సంబంధించిన 5 టార్పిడో బాంబర్ యుద్ధ విమానాలు ఫ్లోరిడా నుంచి టేకాఫ్ అయ్యాయి. ఇవి ఒక మిషన్ని చేపడుతున్నాయి. ఆ మిషన్ పేరు ఫ్లైట్ 19. అది 3 గంటల రొటీన్ జర్నీ. ఈ మిషన్ అనేది వాళ్లకు కొత్తేమీ కాదు. అయితే ఈ ఫ్లైట్లలో మొత్తం 14 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ లీడ్ చేసేది చార్లెస్ టైలర్. ఈయన ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అండ్ వార్ వెటర్ను కూడా. ఇప్పుడు ప్లేన్స్ అన్నీ ఫ్లోరిడాకి ఈస్ట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయి. అంతా నార్మల్గానే ఉంది. వెదర్ కూడా క్లియర్గానే ఉంది. కానీ టేకాఫ్ అయిన 2 గంటలకు ఒక్కసారిగా కంపాస్లో ప్రాబ్లం వచ్చి పడింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాకప్ కంపాస్ను ఓపెన్ చేశారు. అందులో కూడా ప్రాబ్లం తలెత్తింది. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ సంఘటన అయిన వెంటనే ఫ్లైట్ లీడర్ చార్లెస్ టైలర్ రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా బేస్ స్టేషన్కి ఇలా సిగ్నల్స్ పంపించాడు. Both my compasses are out and I'm trying to find Fort Lauderdale, Florida. I'm over land but it's broken. I'm sure I'm in the Keys but I don't know how far down and I don't know how to get to Fort Lauderdale. అనుకోకుండా ఉన్నట్టుండి వాతావరణంలో కూడా మార్పులు ఏర్పడ్డాయి. సాయంత్రం 4:56 అవుతుంది. టైలర్ అనుకుంటున్నాడు బహుశా మనం గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ప్రయాణిస్తున్నామేమో అని. అందుకే వాళ్ళు ఫ్లోరిడాకి తిరిగి చేరుకోవాలంటే ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. వెంటనే టైలర్ క్రూ మెంబర్స్కి ఫ్లైట్స్ని ఈస్ట్ డైరెక్షన్కి వెళ్ళమని ఆదేశాలు ఇస్తాడు. కానీ కొంతమంది క్రూ మెంబర్స్ టైలర్తో ఇలా అంటారు, Damn it, if we could just fly west, we would get home. Head west, damn it. మనం ఆల్రెడీ ఈస్ట్లో ప్రయాణిస్తున్నాం. మనం ఫ్లోరిడా చేరుకోవాలంటే వెస్ట్కు ట్రావెల్ చేయాలంటే. కానీ వాతావరణం మరింత దారుణంగా మారుతుంది అండ్ సన్సెట్ అయ్యి మెల్లమెల్లగా చీకటవుతుంది. సాయంత్రం 7:04 టైలర్ నుంచి లాస్ట్ రేడియో ట్రాన్స్మిషన్ వచ్చింది. All planes close up tight. We'll have to ditch unless landfall. We all go down together. అంతే. ఈ 5 ప్లేన్స్ ఇప్పటిదాకా ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం తెలుసుకున్న యుఎస్ నేవీ మెరీనర్ ఎయిర్ క్రాఫ్ట్లో 13 మంది క్రూ మెంబర్స్తో ఒక సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. కొన్ని గంటల తర్వాత ఈ విమానం కూడా కనిపించకుండా పోయింది. ఇంట్రెస్టింగ్లీ ఈ ప్లేన్స్ యొక్క లాస్ట్ సిగ్నల్స్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఉన్నాయి. అక్కడే బెర్ముడా ట్రయాంగిల్ ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ అంటేనే గుర్తొచ్చేది సముద్రంలో ఒక మిస్టీరియస్ స్పాట్. అక్కడ 100కి పైగా విమానాలు మరియు ఓడలు కనిపించకుండా పోయాయి. ఇప్పటి వరకు వాటిని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఈ ఏరియా అనేది ఫ్లోరిడా నుంచి బెర్ముడా ఐలాండ్, అక్కడి నుంచి ప్లూటోరిక్ ఐలాండ్ని కలుపుతూ తిరిగి ఫ్లోరిడాలో ఎండ్ అవుతూ ఒక ట్రయాంగిల్ షేప్ని ఫామ్ చేస్తుంది. అండ్ వీటి మధ్య డిస్టెన్స్ దాదాపు 8 లక్షల కిలోమీటర్ల ఉంటుందని అంచనా. అయితే ఈ బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీ 1492లో స్టార్ట్ అయింది. క్రిస్టోఫర్ కొలంబస్ అనే అతను తన పడవలో ప్రయాణిస్తున్నప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అనుకోకుండా అతని కంపాస్ పనిచేయడం ఆగిపోయింది. అండ్ ఆ రోజు రాత్రి అతను ఆకాశం వైపు చూస్తుండగా ఒక స్ట్రేంజ్ లైట్ అనేది మండుతూ సముద్రంలో పడిపోయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ మిస్టరీ ఇప్పటికీ ఎవ్వరూ ఛేదించలేకపోతున్నారు. అంతేకాదు ఈ ఏరియాని గ్రేవ్యార్డ్ ఆఫ్ ద అట్లాంటిక్, సీ ఆఫ్ ద డూమ్ అని పిలిచేవారు. కానీ ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఫేమస్ అయ్యింది మాత్రం 1964లో విన్సెంట్ గడ్డిస్ అనే వ్యక్తి ఆర్గోసీ ద డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే బుక్ని రాశాడు. అందులో ఆ ఏరియాలో జరిగే కొన్ని విషయాలను బట్టి ఒక మిస్టరీ క్రియేట్ చేయాలని చూశాడు. ఎంతలా అంటే ఏకంగా ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీద ఒక హాలీవుడ్ మూవీయే తీసేశారు. అలా ఎన్నో మిస్టరీస్ ఈ ఏరియా చుట్టూ ఉన్నాయి. మరొక సంఘటన ఏంటంటే 1918లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. అది యుఎస్కు చెందిన సైక్లిప్స్. ఆ కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద పడవ. టైటానిక్ కంటే దాదాపు 2 ఇంతలు పెద్దగా ఉంటుంది. అది 4th మార్చ్ 1918 300 మంది ప్రయాణికులతో పాటు మ్యాంగనీస్ మరియు కోల్ని తీసుకొని వాషింగ్టన్ నుంచి వెస్ట్ బాల్టిమోర్కి ప్రయాణిస్తుంది. ఇది మొత్తం 9 రోజుల జర్నీ. అంతా బాగానే ఉంది, వెదర్ కూడా క్లియర్గానే ఉంది అని ఈ పడవ నుంచి యుఎస్ నేవీకి సిగ్నల్స్ పంపించింది. అంతే, ఇదే దాని లాస్ట్ మెసేజ్. ఇప్పటిదాకా అది ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. ఇలా వరుసగా జరిగిన ఇన్సిడెంట్లను సవాల్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన అమెరికన్ సైంటిస్టులు శాటిలైట్ సహాయంతో బెర్ముడా ట్రయాంగిల్ని కొన్ని నెలల పాటు రీసెర్చ్ చేశారు. అందులో వాళ్ళకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ దొరికింది, అది ఇప్పటికీ ఎవ్వరూ చూడలేదు. అదే బెర్ముడా ట్రయాంగిల్ ఏరియా చుట్టూ కొన్ని మేఘాలు ఫామ్ అవుతున్నాయి. అవి కూడా హెక్సాగోనల్ షేప్లో ఉన్నాయి. వాటి మధ్య డిస్టెన్స్ 80 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఎక్స్పర్ట్ టీం వాళ్ళ ప్రకారం వీటిని ఎయిర్ బాంబ్స్గా గుర్తించారు. ఆ క్లౌడ్స్ ఉన్నట్టుండి ఉరుములతో కూడిన కుండపోత వర్షం పడుతుంది. అంతేకాదు 205 km/h వేగంతో గాలి వీస్తుంది. అది అమాంతం పెద్ద విమానాలను మరియు పడవలను ఈజీగా లేపి ముంచేస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో జరిగే సంఘటనలలో ఇవి కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చని ఎక్స్పర్ట్ టీం చెప్తున్నారు. ఇవి కేవలం కాన్స్పిరసీ థియరీస్ మాత్రమే.
ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.